తిరుమల శ్రీవారిని నటీమణులు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠ ఉత్తర ద్వార ప్రవేశం చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తాను నటించిన అనగనగా ఒక రాజు చిత్రం జనవరి 14న విడుదల కానున్న నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకున్నట్లు మీనాక్షి చౌదరి తెలిపారు. నాగ చైతన్యతో ఓ చిత్రం నటిస్తున్నట్టు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాలకు తీతిదే అద్భుతంగా ఏర్పాటు చేసిందని ఐశ్వర్య రాజేష్ అన్నారు. సంక్రాంతికి విడుదలై అన్ని చిత్రాలు విజయం సాధించాలని ఆకాంక్షించారు. వచ్చాను నిలబడండి. వెనక్కి వెహికల్ పర్లేదు కొంచెం ఇంటర్నెట్ చూడండి. పరకానికి వెహికల్ ఉంది. సరే ఇటు సైడ్ వచ్చేస్తారు. మాకు అలవాటే వచ్చాను. మేడం మేడం అన్న కొద్దిగా ఒకసారి జస్ట్ ఇప్పుడే మంచి దర్శన్ జరిగింది. అండ్ ఒక మార్నింగ్ ఇది మన రిలీజ్ ముందు ఒక దర్శన్ అయితే నేను చాలా హ్యాపీ. అండ్ 14th January రిలీజ్ ఉంది అనగనక ఒక రాజు థియేటర్స్లో. సో చాలా చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది తిరుపతికి రావడం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శన్ తర్వాత మన రిలీజ్కి ఒక ఫుల్ జోష్తో చేస్తే నేను చాలా హ్యాపీ. సో మీరు కూడా చూడండి సినిమాస్లో. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది ఒక నాగ చైతన్య గారితో ఒక సినిమా ఉంది. సో అది మిడ్ ఆఫ్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అది ఒకసారి ప్రొడక్షన్ హౌస్ ఒక ఫార్మలీ అనౌన్స్ చేస్తే నేను చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ ఎక్కడైనా సరే ముందు వెళ్ళేటప్పుడు రాముడు శుభ్రం చేసి రాముడు కనకాలే కలవాలి. శుభ్రం చేసి మళ్ళీ వెనక్కి రావాలి. రాముడి విజయంలో ఎప్పుడు కూడా ప్రమాదం వెనకాల ఉండడం ఆలస్యం చేయడం అలా ఉండకుండా రాముడికి నడక చక్రవర్తి రాముడు